మీకెవరు నిజంగానే తెలంగాణ ప్రజలకు, తెలంగాణ సమాజానికి, అట్టడుగు వర్గాలకి పనిచేయాలని అనుకున్నప్పుడు ఇవాళ సునీత గారు చెప్పారు, శాసన మండలిలో మీరు ఏ విషయాలు లేవనెత్తాలి, మీ పర్సనల్ విషయాలు, మీరు ఎట్లా ఉద్యమంలోకి వచ్చిర్రు, మీరు ఏమేమి చేసిర్రు, మీరు ఏం బాధలు పడ్డారు, గివ్వా మీరు చెప్పడానికి తెలంగాణ ప్రజలకు కావాల్సింది మీ వ్యక్తిగత విషయాలా? మీ ప్రజా సమస్యలు కదా లేవనెత్తాలి. మరి మీరు ప్రజా సమస్యలు లేవనెత్తకుండా మీ వ్యక్తిగత విషయాలు చెప్పుకోవడానికి ఆ రకమైనటువంటి మాటలు మీరు చెప్పడానికి అక్కడ మాట్లాడినటువంటి ఆ వేదిక ద్వారా ఎవరికి లాభం జరుగుతుంది? తెలంగాణ సమాజానికి లాభం జరుగుతుందా? అంటే రోజు కేసీఆర్ని తిట్టేటోళ్లకు లాభం జరుగుతుందా? ఇవాళ చాలామంది ప్రొద్దున లేస్తే బీజేపీ కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఏదైతే మాట్లాడుతున్నారో వాళ్ళకు మీకున్న తేడా ఏందండి? ఇవాళ ప్రతిపక్ష పార్టీగా, ఒక బలమైనటువంటి పార్టీగా ఎప్పటికప్పుడు ప్రజా సమస్యల్ని లేవనెత్తి ప్రజల గొంతుకై ఇవాళ అనేక సమస్యలపైన ఉద్యమం చేస్తూ ఉంటే ఇవాళ బీఆర్ఎస్నే ఒక శత్రువుగా చూసి బీఆర్ఎస్నే టార్గెట్ చేస్తూ బీఆర్ఎస్లో ఉన్నటువంటి నాయకుల్ని టార్గెట్ చేస్తూ మీరు అనునిత్యం మాట్లాడడం అనేది ఇవాళ తెలంగాణ ప్రజలు మర్చిపోతారా? ప్రతి మాటను కూడా గుర్తుపెట్టుకుంటారు కదా.